ప్రేమకు ఆత్మీయతకు ఆదరణ లభిస్తే ఆ అనుభూతి వర్ణనాతీతం. ఆపదలో ఉన్న అభిమానిని పలకరించడం కోసం ఒక నాయకుడు తన పనులన్నీ పక్కన పెట్టి వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమైన సన్నివేశం వరంగల్ వేదికగా సాక్షాత్కరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమాని పట్ల చూపిన ప్రేమ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఈ స్ఫూర్తిని చూసి కదిలిపోయిన నిర్మాత బండ్ల గణేష్ తన వంతు సాయాన్ని ప్రకటించి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే నిరంజన్కు ప్రాణం. తన చిరకాల కోరికను తల్లిదండ్రులు పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ తన వరంగల్ పర్యటనలో భాగంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. మంచానికే పరిమితమైన ఆ బాలుడిని చూడగానే పవన్ చెలించిపోయారు. అతన్ని ఆప్యాయంగా పలకరించి ధైర్యం చెప్పారు. నిరంజన్ తల్లిదండ్రులతో మాట్లాడి ప్రస్తుతం అందుతున్న వైద్యం గురించి, భవిష్యత్తు చికిత్స గురించి కూలంకుషంగా అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ఘటనపైన నిర్మాత బండ్ల గణేష్ స్పందించిన తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది. పవన్ కళ్యాణ్ నిరంజన్ను పరామర్శించిన విషయాన్ని తెలిసి బండ్ల గణేష్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. పవన్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలలో తాను భాగస్వామిని కావాలని నిర్ణయించుకున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ తరపున నిరంజన్ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టా వేదికగా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే తాను ఈ చిన్న సాయం చేస్తున్నానని బండ్ల గణేష్ పేర్కొన్నారు. నిరంజన్ వంటి అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ వంటి నాయకులు, బండ్ల గణేష్ వంటి నిర్మాతలు ముందుకు రావడం అభినందనీయం. కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించే మనుషులు దొరకడమే పెద్ద అదృష్టం. పవన్ కళ్యాణ్ సాక్షాత్ నిరంజన్ ఇంటికి వెళ్లి భరోసా ఇవ్వడం, దానికి తోడు బండ్ల గణేష్ ఆర్థిక అండ లభించడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.